ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏపీ చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి అకుంఠిత దీక్షతో రాష్ట్రం కోసం శ్రమిస్తున్న నేత చంద్రబాబు అని అన్నారు. మహిళలకు గౌరవం ఒక్క చంద్రబాబు సారథ్యంలోనే దక్కుతుందని ఆమె అన్నారు. చంద్రబాబును ప్రధానిగా చూడాలని ఆశిస్తున్నామని అంటున్న టీడీపీ మహిళా నేత వావిలాల సరళాదేవితో ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. అధ్యక్షులు ఏపీ సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నారు. ప్రధానంగా యువతతో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు పిలుపుతో ఆ పార్టీలో చేరిన నేపథ్యంలో మహిళలు కూడా ఈరోజు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు, అలాగే ఏపీకి సంబంధించినటువంటి చేనేత కార్పొరేషన్ తొలి చైర్మన్గా పనిచేసిన వావిలాల సరళాదేవి ఉన్నారు. మేడం, ఈరోజు చంద్రబాబు 75వ జయంతి జరుపుకుంటున్నారు. ఎలా జరుగుతున్నాయి వేడుకలు? ఈరోజు రాష్ట్రం అంతా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఆయన వేడుకలు జరుపుకోవడానికి ముందుకు వస్తున్నారండి. అదే నేపథ్యంలో తణుకులో కూడా గౌరవనీయులు శాసనసభ్యులు మా ఆర్మిల్ రాధాకృష్ణ గారు కూడా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఆయన పేరు మీద మొదలుపెట్టారు. తర్వాత నేను ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడూ లోకేష్ బాబు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజులకి నేను కూడా సేవలతోటే వారి పుట్టినరోజులు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ శాసనసభ్యులు గారు ఆయన రాధాకృష్ణ గారు అనేక సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం లాగే నేను కూడా ఒక డయాబెటిక్ మీద ఒక మెడికల్ క్యాంపు నిర్వహించి ఉచితంగా ట్రీట్మెంట్ అండ్ మెడిసిన్ కూడా ఇస్తున్నాను. అదేవిధంగా చిన్నారులకు కూడా బట్టలు, వస్త్రాలు, అవి కూడా పళ్ళు ఇవన్నీ పంచిపెట్టే కార్యక్రమాలు నా మట్టుకు నేను చాలా సంతోషంగా, ఆయన మీద ఉన్న అభిమానం, ఆయన మీద ఉన్న గౌరవం, నిండు నూరేళ్ళు ఆయన మాలాంటి వాళ్ళ ఆయుష్ కూడా పోసుకుని ఆయన ఇంకా సంతోషంగా, ఆనందంగా ఎప్పుడూ ఉండాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలోకి నడిపే ఏకైక వీరుడు ఆయనే అని మనందరికీ తెలుసు. అటువంటి ఆయన దేవుళ్ళందరి ఆశీస్సులతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి రాష్ట్రాన్ని సురక్షితంగా, సుభిక్షితంగా పరిపాలన చేస్తూ ఆ పరిపాలనలో మేమందరం ఆనందంగా, సంతోషంగా కొనసాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జాతీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి, రాష్ట్ర పార్టీలు ఎన్నో ఉన్నాయి. మీరు తెలుగుదేశం పార్టీలో చేరడానికి కారణం ఏంటి? ఎవరు మీకు ఆదర్శం? అంటే అండి, ఆదర్శం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మా కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారండి. తణుకులో మా మామగారు వావిలాల వీరభద్రరావు గారు, ఆయన తణుకులో 2 సార్లు కౌన్సిలర్గా చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో అప్పట్లో 2014 టైంలో ఒక బీసీ మహిళ చైర్పర్సన్ అవుతారు అనే ఒక నేపథ్యంలో నన్ను రాజకీయంలోకి రావాల్సిందిగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వైటి రాజా గారు వారు కబురు పంపడంతో మామయ్య గారు ఆ నేపథ్యంలో నన్ను రాజకీయంలోకి పంపించడం జరిగింది. ఆ విధంగా నేను నా రాజకీయ ప్రవేశం ఆ విధంగా ప్రారంభమైంది. టీడీపీలోకి వచ్చినప్పటికి కూడా నారా చంద్రబాబు గారితో మీ అనుబంధం ఎలా ఉంది అప్పటి నుంచి? చాలా అద్భుతమైన అనుబంధం అనే చెప్పాలండి. ఎందుకంటే పార్టీ అంటే ఒక తల్లి లాంటిది. పార్టీని అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే పార్టీకి బీజం వేసింది నందమూరి తారక రామారావు గారు అయితే, ఒక విత్తనం అనేది ఒక రైతు వేస్తాడు, కానీ ఆ చెట్టు ఇంతింతై అంతంతై ఒక వృక్షంలాగా ఈవేళ జాతీయ స్థాయిలో వెళుతుందంటే అది ఎంత గొప్ప నైపుణ్యం ఉంటే, ఆయన దగ్గర ఎంత దిక్సూజిగా ఉంటే ఈరోజు, అంటే ఇప్పుడు చాలా గడ్డు కాలం అండి. ఒక చైర్పర్సన్ అవ్వాలన్నా, ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా చాలా కష్టపడాలి. అటువంటిది ఇన్ని సంవత్సరాలు, అంటే పార్టీని మరి ఈ విధంగా కొనసాగుతూ మరి ఇన్నిసార్లు సీఎం అయ్యే అనుభవంతో పార్టీని ఇంత నెట్టుకొస్తున్నారంటే ఆయన దగ్గర ఎంత గొప్ప నైపుణ్యం, ఎంత గొప్ప దిక్సూచి, ఎంత గొప్ప ఆదర్శవంతులైతే ఆయన ఈ విధంగా రాష్ట్రాన్ని ఇంత క్లిష్ట పరిస్థితుల్లో అవతల ప్రతిపక్షం ఎంత దుర్మార్గులైనా సరే వాళ్ళని అనగదొక్కి మళ్ళీ ఇంత విజయభేరిని మోగించుకుంటూ వచ్చారంటే మనం ఆయన బట్టి ఆయన దక్షత ఏంటో మనకి తెలుసు. కాబట్టి అటువంటి ఆయన పరిపాలనలో మనందరం ఉండడం, మాలాంటి వాళ్ళందరం కూడా తెలుగుదేశంలోనే ఉండాలి ఖచ్చితంగా. ముఖ్యంగా చెప్పాలంటే ఒకే ఒక పదం అండి, ఇతర పార్టీలు ఏ పార్టీని నేను కించపరచను, కానీ తెలుగుదేశం మహిళలకు ఉండే గౌరవం ఇతర పార్టీలో ఉండదని నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. అది ఒక బ్రాండ్ అండి. తెలుగుదేశం అంటే ఒక మహిళలకి ఇచ్చే ఒక గొప్ప వరం లాంటి పార్టీ. అటువంటి పార్టీలో
పదవి ఉన్నా లేకపోయినా ఆ పార్టీలో నడవడమే ఒక గొప్ప వరం లాంటిదని నా భావనని తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ తణుకు నియోజకవర్గంలో కానీ మీరు ఎన్నో కార్యక్రమాలు పార్టీ కోసం పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. మరి మీకు ఎలాంటి గుర్తింపు వచ్చింది? టీడీపీలో అసలు ఏ పార్టీలో అయినా సరే కష్టపడ్డ వారికి గుర్తింపు రాకపోతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. అసలు మీకు ఎటువంటి గుర్తింపు వచ్చింది? నేను కష్టే ఫలే అనే నమ్మే మనిషినండి. మనం ఎంత కష్టపడితే ఆ ప్రతిఫలాన్ని ఆ కష్టాన్ని బట్టి ఆశించవచ్చని నేను తప్పకుండా నమ్మే వ్యక్తిలో నేను ఒకదాన్ని. అయితే నేను మొట్టమొదట టౌన్ సెక్రటరీగా వేశారు నాకు అప్పట్లో. తర్వాత రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హిమావతి గారు ఒక నేపథ్యంలో మన జిల్లాకి రావడం జరిగింది. కొయ్యలగూడెంలో ఒక పెద్ద మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్లో నేను ఆ రోజు పాల్గొనడం జరిగింది. అక్కడ ఒక మహిళల మీద ఒక స్పీచ్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ రోజు మాట్లాడాను. నేను లైనిజంలో కూడా స్టేట్ వైడ్ బెస్ట్ స్పీకర్ అవార్డు కూడా అందుకున్నానండి. నేను ఆవిడ చాలా సంతోషపడ్డారు. చాలా బాగా మాట్లాడానని చాలా సంతోషపడి ఇంటికి వచ్చారు. చాలా వాటిల్లో నాకు ప్రావీణ్యం ఉన్నది. ఒక రచయిత్రగా, ఒక పెయింటింగు, ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా నాకు కళలందు ఇంట్రెస్ట్. ఇన్ని యాక్టివిటీస్ ఒక మహిళలో ఉండడం అసాధారణమైన విషయం. సరళాదేవి గారు చాలా స్పీచ్ కూడా మీది బాగుంది, మీరు రాష్ట్ర కమిటీలోకి రావాలి అని చెప్పి ఆవిడే నన్ను స్వయంగా వైటీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళి వైటీఆర్ గారి దగ్గర లెటర్ తీసుకుని డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నన్ను రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. అట్లా 5 years మహిళా కమిటీలో ఉన్నానండి. తర్వాత మొన్న గవర్నమెంట్ వచ్చినప్పుడు తర్వాత 5 years కూడా మెయిన్ కమిటీలోకే ఉండడం జరిగింది. లాస్ట్లో 3 ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జికి వెళ్ళానండి. అది కూడా మహిళల్ని ఇబ్బంది పెట్టకూడదని ఒకే లైన్ అనమాట. మండపేట, రామచంద్రపురం, అనపర్తి అట్లా 3 ఎమ్మెల్యేలకి కూడా అబ్జర్వర్డ్గా పంపించారు నన్ను. ఎప్పుడు వరకు అప్పుడు చాలా బాగా చేసి పంపిస్తూ ఎప్పటికప్పుడు రికార్డ్స్ అన్నీ పంపించేదాన్ని. జనరల్ బాడీ మీటింగ్స్ అవి చక్కగా అటెండ్ అవ్వడం, ఎప్పుడు రిపోర్ట్స్ అవి పంపించడం. ఆ నేపథ్యంలో ప్రధాన సెక్రటరీగా నిమ్మల రామానాయుడు గారు, సెక్రటరీగా నేను మన జిల్లాకు చేసామండి. చేసినప్పుడు బెస్ట్ సెక్రటరీగా ఆయన, జనరల్ సెక్రటరీగా నేను కూడా వచ్చాము. అప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. అంటే ఆ కష్టానికి ప్రతిఫలం నేను ఎప్పుడూ ఆశించలేదు కానండి, కానీ గుర్తించారని మాత్రం ఖచ్చితంగా చెప్తూ మరి లాస్ట్లో కాకపోతే చిన్నది ఏంటంటే ఆఖరిలో చేనేత కార్పొరేషన్గా ఇవ్వడం జరిగింది. అది కొంచెం ఒక 2 years ముందు ఇచ్చుంటే అటు బీసీల్లోనూ ఇటు మేము కూడా ఇంకా కొంచెం హ్యాపీ ఫీల్ అవుదామని చెప్పి అనుకుంటా. నేను ఎలా ఉన్నా చేనేతలందరూ చాలా సంతోషపడతారు. నేను వాళ్ళకి చేయడానికి అవకాశం ఉండేది కదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున మహిళలను కూడా గుర్తించినటువంటి చంద్రబాబు గతంలో అలిపిరి వద్ద ఆయనపై హత్యా ప్రయత్నం, బాంబ్ బ్లాస్ట్ జరగడం కానీ, ఆ తర్వాత ఇటీవల ఆయన కేసులో జైలుకు పంపడం కూడా జరిగింది, రాజమండ్రి సెంట్రల్ జైలుకు. ఏ విధంగా క్యాడర్ అంతా కూడా ఫీల్ అయింది చంద్రబాబు జైలుకు వెళ్ళి? ఏమండి, అలిపిరిది అనేది చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కష్టం గురించి మాట్లాడవలసి వస్తే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పదమే పాపం ఆయన కూడా చెప్తూ ఉంటారు. అంటే ఒక అలిపిరి భగవంతుడికి దగ్గరికి వెళుతున్నప్పుడు కూడా అంత దుర్మార్గంగా బాంబ్ బ్లాస్టర్ పెట్టారు అంటే వాళ్ళు ఎటువంటి దుర్మార్గులో మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి నష్టమే ఎంతవరకు జరిగిందనేది ఒక పక్కన పెడితే, ఇటువంటి దుర్మార్గులు ఒక భగవంతుడు టెంపుల్కి వెళ్తున్న, రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తున్న సీఎం మీద కూడా ఇంతే దారుణమైన హత్యా ప్రయత్నం చేసే దుర్మార్గమైన ప్రతిపక్షాన్ని ప్రజలందరూ గుర్తించారండి. అది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎప్పుడు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది ప్రతిపక్షాన్ని దానివల్ల ప్రజలు చాలా వరకు తెలుసుకోగలిగారు. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటి ఖచ్చితంగా చెబుతానండి, భగవంతుడు, ఆధ్యాత్మికత ఆయనలో చాలా ఎక్కువ. మంచిని ఆస్వాదిస్తారు, చెడుని అణిచివేస్తారు. అదొక గొప్ప లక్షణం కలిగిన వ్యక్తి. ఆయన్ని ఎప్పటికీ ఎవ్వరూ ఏమీ చేయలేరు. రాష్ట్రాన్ని ఇంకా 10 అభివృద్ధిలోకి తీసుకెళ్తారు. ఇంకా సీఎం అయ్యే అవకాశాలు మా అందరి కోరిక అయితే ఆయన త్వరలో ప్రధానమంత్రి కూడా అవ్వాలని మా కోరిక. ఎందుకంటే అటువంటి గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తి ఎప్పుడైతే పరిపాలనా దక్షతతో, నాయకత్వంతో ఉంటారో దేశం, రాష్ట్రం మనంతా కూడా సుభిక్షితంగా ఉంటుంది, అందరికీ కూడా రక్షణ ఉంటుంది అనే ఒక గొప్ప నమ్మకం మహిళల్లో ఎక్కువ ఉంటుందండి. ఆయన మీద అభిమానం అని తెలియజేసుకుంటున్నాను.
అది చూస్తున్నాం కదా, ఈరోజు పదవుల కోసం కాదు, పార్టీ కోసం, ప్రధానంగా చంద్రబాబు గారి కోసం పార్టీలు నిరంతరం కష్టపడుతూ తెలుగుదేశం పార్టీ వెన్నంటే మా కుటుంబం కూడా ఉంది, ఖచ్చితంగా నేను కూడా పార్టీ కోసం ఎల్లవెల్లా కష్టపడి పనిచేస్తానంటూ కూడా వావిలాల సరళాదేవి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్.